స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మోసం చేసేవాళ్ళంతా మంచితనం నటించేవాళ్లే, మంచి వాళ్ళంతా మోసగాళ్లు కారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మహా మంచితనంతో 1 కాదు 2 కాదు 6గురిని చంపింది ఓ మహిళ. ఆమెను చూస్తే గుండమ్మ కథలో సావిత్రిని చూసినట్లుంటుంది. మాటల్లో తీయదనం, చేతల్లో మంచితనం చూస్తే ఆమె భర్త ఎంత అదృష్టవంతుడో అని అనుకుంటాం. ఆమె అత్తమామలే కాదు, భర్త కూడా ఆ భార్యను చూసి దేవుడికి దండం పెట్టుకున్నాడు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ అమ్మ కంటే మహా మంచి మనిషి. అత్త పడుకుంటే కాళ్ళు పట్టడం, మామయ్య బయటికి వెళ్ళి వస్తే వేడి నీళ్లు స్నానానికి పెట్టడం మాత్రమే కాదు, బండెడు చాకరీ చేస్తూ కుటుంబాన్ని నమ్మించింది. ఇక ఆడపడుచునైతే సొంత చెల్లెల్లా చూసుకుంది. దీంతో అందరికీ ఆమె ఆప్తురాలైపోయింది. చుట్టూ ఉన్నవారు సైతం కోడలంటే అలా ఉండాలనుకున్నారు. మా ఇంటికి కూడా అలాంటి కోడలే రావాలనుకున్నారు. ఆ పుణ్యస్త్రీ పేరు జాలీ. ఏమాత్రం జాలి లేని ఈమె జీవితాన్ని సినిమాలుగా తీస్తే ఆస్కార్ అవార్డులు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే నవరసాలు ఇందులో ఉన్నాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చాకే థ్రిల్లర్ కథగా మారింది. కేరళలోని కోలికోట్లో జరిగిన మహా క్రైమ్ థ్రిల్లర్ తెలియాలి అంటే జాలీ చేసిన దారుణాలు ఎలా ఉన్నాయో చూడాల్సిందే. ఈ దారుణాలు చేయడానికి ఆమె పెట్టుబడి మంచితనం, నమ్మకం. ఇక ఈ మంచితనం నటించడానికి జాలీకి 4 ఏళ్లు పట్టింది. చెడ్డ పేరు రావాలంటే 1 రోజు చాలు. కానీ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే, నమ్మకం పెరగాలంటే కాస్త సమయం పట్టింది. జాలీ అందరినీ నమ్మించింది. జాలీ అత్తమామలు అన్నమ్మ థామస్, టామ్ థామస్. వీరికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు రోజో థామస్, చిన్న కొడుకు రాయ్ థామస్. జాలీ భర్త రాయ్ థామస్. అంటే అన్నమ్మ థామస్, టామ్ థామస్ల యొక్క చిన్న కోడలు ఈ జాలీ. పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. వారి కూతురు రెంజీ పెళ్ళై వేరే చోట ఉంటుంది. ఇటు జాలీ మామ టామ్ థామస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. అన్నమ్మ థామస్ టీచర్గా పనిచేసి రిటైర్ అయింది. ఆస్తులు బాగానే సంపాదించారు. కోలికోట్లో వీరి కుటుంబానికి మంచి పేరే ఉంది. విలాసవంతమైన జీవితం బ్రతుకుతున్నారు. ఇక జాలీ, రాయ్ థామస్లకు 2 పిల్లలు పుట్టారు. ఇదే సమయంలో జాలీకి ఆస్తిపై కన్నపడింది. అత్త కోడలను అద్భుతంగా చూసుకుంటుంది. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అత్తగారి చేతిలోనే ఉండడంతో జాలీకి అసూయ పెరిగింది. ఆస్తులు పంచమంటే పంచరు. మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెబుతూ ఉన్నారు. కానీ పెత్తనం మాత్రం ఇవ్వడం లేదు. దీంతో అత్త లేకుంటే కోడలిగా నాకే మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ వస్తాయని కుట్ర చేసింది. భర్త రాయ్ మంచి మనిషి, అమ్మ మాట వింటాడు. భార్యను గొప్పగా చూసుకుంటున్నా కూడా జాలీకి డబ్బు పిచ్చి. దీంతో తనదైన రోజు కోసం వెయిట్ చేసింది. ఓ ఆదివారం రోజు ఇంట్లో మటన్, చికెన్ సహా 10 వెరైటీలు చేశారు. అయితే తెలివిగా అత్తగారు మాత్రమే తినే బౌల్లో కలిపి కనమనట్లుగా సైనైడ్ కలిపింది. కొద్దిగా తినగానే మోషన్ వచ్చినట్లు అనిపించగానే బాత్రూంలోకి వెళ్ళింది. ఇక అక్కడే కుప్పగోలిపోయింది అత్త. ఆమెను హాస్పిటల్కు వేగంగా తీసుకెళ్లేందుకు జాలీ అన్ని ఏర్పాట్లు చేసింది. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరూ అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో ఆమెకు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేశారు. అత్త చనిపోయినా జాలీకి మాత్రం అధికారం రాలేదు. చిన్న కొడుకు మెతక వైఖరిని దృష్టిలో పెట్టుకున్నాడు తండ్రి. పైగా అమెరికాలో పెద్ద కొడుకున్నాడు. ఆస్తులు పంచలేదు. దీంతో జాలీ మామ టామ్ థామస్సే కుటుంబాన్ని నడుపుతున్నాడు. మళ్ళీ తన కథ మొదటికే వచ్చింది. 2002లో అత్తను చంపిన జాలీ 6 ఏళ్ల తర్వాత మామ టామ్ థామస్ కు కూడా స్కెచ్ రెడీ చేసింది. అతను తినే ఫుడ్ లో విషం కలిపింది. దీంతో రోజంతా వాంతులు చేసుకుని ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో జాలీ సంతోషపడింది. కానీ ఒక వ్యక్తి టామ్ మరణంపై అనుమానం వ్యక్తం చేశాడు. అతను టామ్ బావమరిది మాథ్యూ మాంజిదిల్. తన అక్కా బావలు ఒకే మాదిరిగా చనిపోయారు. కుటుంబంలో ఏదో జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేసి సాధారణ మరణమే అని తెలుస్తున్నారు. అయినా సరే మాథ్యూ వదిలిపెట్టలేదు. అధికారులు మారిన ప్రతిసారి కూడా మాథ్యూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. కానీ అతని అనుమానాలను ఏ పోలీసు కూడా తీర్చలేకపోయాడు. సరిగ్గా మామ చనిపోయిన ఏడాదికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులను తన పేరున రాయించుకుంది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. జాలీని అందరూ కూడా తప్పుపట్టారు. ఆమె ఆడబిడ్డ రెంజీ, అమెరికాలో ఉన్న సోదరుడు రోజో థామస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాలీ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిందని గొడవ పెట్టుకున్నాడు. దీంతో జాలీ భర్త రాయ్ థామస్ కూడా ఆమెను తప్పుపట్టాడు. మన వాటా మనకు వస్తుంది, ఎందుకు ఈ గొడవలు, మన జీవితం బాగా నడుస్తుంది కదా అని జాలీకి చేవాట్లు పెట్టాడు.
ఆస్తి వస్తుంటే తన భర్తే అడ్డుపడుతున్నాడని, సాయం చేయకపోగా తన అన్న అక్కకు వత్తాసు పలుకుతున్నాడని కక్ష పెంచుకుంది. దీంతో భర్త తినే అన్నంలో సైనైడ్ కలిపింది. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి అతను కూడా చనిపోయాడు. ఏకంగా భర్తనే చంపేసిందన్నమాట. అంతా హార్ట్ అటాక్ అనుకున్నారు. కానీ రాయ్ మేనమామ మాథ్యూ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి పోస్ట్ మార్టం చేయించాడు. అక్కడ సంచలన విషయం బయటపడింది. హార్ట్ అటాక్తో చనిపోలేదు, సైనైడ్ కలిపి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. దీంతో ఆయన ఫిర్యాదును కొదంచెర్రి పోలీసులు రిజిస్టర్ చేశారు. కానీ విచారణ మాత్రం ముందుకు సాగలేదు. ఇక ఇప్పుడు ఇంటి మొత్తానికి జాలి పెద్దగా మారిపోయింది. ఇంట్లోని లక్షల కొద్ది డబ్బు, బంగారం మొత్తం ఎవ్వరికి ఇవ్వకుండా తానే తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. డబ్బు బాగా సంపాదిస్తోంది. కానీ తన అక్కా బావతో పాటు మేనల్లుడు కూడా ఒకేలా చనిపోవడాన్ని మాథ్యూ జీర్ణించుకోలేకపోతున్నాడు. వారి మరణాలపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశాడు. 3 ఏళ్లు కోర్టులు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉండగా జాలీకి ఒక రకమైన భయం పట్టుకుంది. ఈ 3 హత్యల మీద ఎవరూ కూడా జాలీని అనుమానించలేదు. ఎందుకంటే ఆమె ఎంత మంచి మనిషో ఇంట్లోనే కాదు, కోలీకోడ్ మాత్రమే కాదు, కొదంచెర్రి ప్రాంతం మొత్తం కూడా తెలుసు. అయితే ఒకరోజు 2014లో మాథ్యూ భార్య ఊరికెళ్ళింది. ఆ సమయంలో తమ ఇంటి పక్కనే ఉన్న మాథ్యూ ఇంటికి వెళ్ళి మాటల్లో పెట్టి అతని కాఫీలో సైనైడ్ కలిపి ఇంటికి వచ్చేసింది. అంతే, కాసేపటికి మాథ్యూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాడు. చుట్టుపక్కల వాళ్ళతో పాటు జాలీ కూడా ఏమీ తెలియనట్లుగానే వారి ఇంటికి బాబాయ్ ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ గేటు దగ్గరే అతను కుప్పకూలి చనిపోయాడు. ఇక మాథ్యూ చనిపోయాడని తెలిసినా కూడా జాలీ కారులో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అంటే చుట్టుపక్కల వాళ్ళని నమ్మించడానికి అనమాట. దీంతో జాలీకి శత్రువులంతా పోయారు. హాయిగా జీవితం సాగుతుంది. 2 కొడుకులను మంచి స్కూల్స్, కాలేజీల్లో చదివిస్తోంది. ఇక్కడే కొత్త ట్విస్ట్ స్టార్ట్ అయింది. జాలీ ఒంటరిగా ఉంది, మగతోడు లేదు. ఆ సమయంలో తన మామగారైన టామ్ థామస్ తమ్ముడి కొడుకైన షాజుపై కన్నుపడింది. అతను ఒక ప్రభుత్వ టీచర్, మంచి మనిషి, అందరినీ కలుపుకుపోతాడు. అతన్ని ఎలాగైనా సరే తన వాడిని చేసుకోవాలనుకుంది జాలీ. కానీ అతనికి అందమైన పెళ్ళాం ఉంది. ఆమె పేరు సిలి. అంతేకాదు, ఇంకా ముద్దులుకే 2 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆ పాప పేరు ఆల్ఫిని. వారిని చూసి అసూయ పెంచుకున్న జాలీ ముందు పాప తినే బ్రెడ్ ముక్కలో చుక్కంత సైనైడ్ కలిపింది. పాపం, దీంతో పాప కూడా చనిపోయింది. ఏమీ తెలియనట్టే జాలీ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంట్లో వరుసగా చనిపోతున్నా కూడా ఎవ్వరికీ పెద్దగా అనుమానం రాలేదు. పైగా ఒక్కొక్క మరణానికి 4-5 ఏళ్ల తేడా ఉండేటట్లుగా ప్లాన్ చేసింది జాలీ. ఇక పాప గురించి బాధపడ్డ సిలి కొన్నాళ్లకు మరిచిపోయింది. కానీ ఆ బాధ నుంచి తేరుకునేందుకు 6 నెలలకోసారి తన తల్లిగారి ఇంటికి వెళ్ళేది. ఈ గ్యాప్లో షాజును తన గ్రిప్లోకి తెచ్చుకుంది. భోజనాలు, టీలు పెడుతూ దగ్గరైపోయింది. జాలీ కూడా చూడడానికి బాగుంటుంది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ షాజు భార్య ఇంట్లో ఉన్నప్పుడు జాలీ మంచిగా నటిస్తూ పతివ్రతలా ఉండేది. ఇక ఆ తర్వాత సిలీని కూడా ఎలా లేపాలో ప్లాన్ చేసుకుంది. ఎలాగైనా షాజుని దక్కించుకోవాలి. ఇక అప్పటికే పాప చనిపోయి 2 ఏళ్లయింది. ఆ తర్వాత ఒకరోజు పెళ్లికి హాజరవుదామని సిలీని తీసుకెళ్ళింది. ఇక పెళ్లికి హాజరై తిరిగి వచ్చే క్రమంలో ఒక బేకరీ దగ్గర బ్రెడ్ తీసుకొని ఇద్దరూ తింటూ ఉన్నారు. ఆమె చూడనప్పుడు కొంచెం సైనైడ్ కలపడంతో క్షణంలో తన చేతుల్లోనే సిల్లీ కుప్పకూలిపోయింది. ఏమీ తెలియనట్టు జాలీ హెల్ప్ హెల్ప్ అంటే అరిచింది. ఆ తర్వాత జాలీ ఏమీ తెలియనట్టే నటించింది. పోస్ట్ మార్టం చేయకుండానే ఆమె అంత్యక్రియలు అయ్యేలా షాజుని హడావుడి పెట్టింది. ఇక అంతకుముందే షాజుతో అక్రమ సంబంధం ఉండడంతో పెళ్లి చేసుకుందామని అతని మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇటు జాలీకి ఎదిగిన పిల్లలు ఉండడంతో అతను కాస్త భయపడ్డాడు. కానీ తన కొడుకులను కూడా జాలీ ఒప్పించింది. తన భార్య చనిపోయి 20 రోజులు కాకముందే జాలీపై మోజుతో షాజు పెళ్లి చేసుకున్నాడు. తమ బంధువులంతా చీకొట్టినా పట్టించుకోలేదు. కథ ఎంతవరకు బాగానే సాగింది. అయితే పాపం ఏదో ఒక రోజు పండుతుంది. ఇంట్లో మేనేజ్ చేయగలిగిన జాలీ పోలీసుల దగ్గర దొరికిపోయింది. మిగిలిన ఆస్తులను తన పేరు మీద రాయించుకొని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళు ఆస్తిలో వారసత్వ వాటాదారుడిగా ఉన్న రోజో థామస్ సంతకం కావాలన్నారు. ఇటు జాలీ ఆడబిడ్డకు కూడా తనకు వాటా రావాలని కోరింది. అంతేకాదు, అమెరికాలో ఉన్న జాలీ బావ రోజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు పత్రాలు నా దగ్గర ఉన్నాయి, జాలీ చూపించేవన్నీ నకిలీవి, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే వీళ్ళంతా కూడా ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు. కానీ పాత హత్యల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ కేజీ సైమన్ కు ఈ కేసు విచారణ ఫైల్ వెళ్ళింది. నకిలీదో కాదో తొందరగా తేల్చండి, ఎందుకు నాంచుతున్నారని కింది స్థాయి అధికారులకు వార్నింగ్ ఇవ్వడంతో విచారణ చేయడంతో జాలీ తప్పు చేసినట్లు తేలింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారించారు. తానే తప్పుడు పత్రాలు తయారు చేశానని ఒప్పుకుంది. ఈ విషయాన్ని గమనించిన కేసీ సైమన్ కొదుచ్చేరి పోలీసులకు ఫోన్ చేశాడు.
ఇంతకుముందు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఈమెపై ఉందా అని ప్రశ్నించాడు. లేదు సార్ అని ఆ స్టేషన్ ఎస్ఐ సమాధానం కూడా ఇచ్చాడు. కానీ వారి కుటుంబంలో ఒక 6 అనుమానాస్పద స్థితిలో చనిపోయారు సార్ అని చెప్పాడు. వారిలో 3 సైనైడ్ కారణంగా చనిపోయారని చెప్పడంతో ఎస్పీకి అనుమానం కలిగింది. మరి పోలీసుల విచారణలో ఏం తెలియంది అంటే అన్ని క్లోజ్ అయ్యాయి సార్, నేను కొత్తగా వచ్చాను, ఈ కేసు గురించి తెలియదు అని ఆ ఎస్ఐ ఎస్పీకి చెప్పాడు. దీంతో ఇందులో ఏదో తేడా ఉందని స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగాడు. పాత 6 హత్యల వివరాలను, పోస్టుమార్టం రిపోర్టులను, పాత విచారణ వివరాలను క్షుణ్ణంగా చదివి ఇవి హత్యలే అని తేల్చేశాడు. అందులోనూ అందరి హత్యల మూలంగా లాభపడింది జాలీనే. కాబట్టి ఆమెకు వీటికి లింక్ ఉందేమోనని చూడాలని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. కానీ తెలివిగా లాయర్ను పెట్టుకొని జాలీ పోలీసుల ముందు నటించింది. ఫోర్జరీ పత్రాలు క్రియేట్ చేసింది నేనే, కానీ హత్యలు చేయలేదని బుకాయించింది. దీంతో జాలీతో సంబంధం ఉన్న వారందరినీ కూడా విచారించారు. దాదాపుగా 47 మందిని విచారించగా ఆమెకు సైనైడ్ సప్లై చేసిన 2 పోలీసులకు దొరికిపోయారు. ఆమెకు సైనైడ్ ఇచ్చింది తామే, కానీ కుక్కలను చంపుతామంటే ఇచ్చామని చెప్పారు. ఇటు జాలీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన స్థానిక లీడర్ను కూడా విచారించారు పోలీసులు. అయితే సైనైడ్ను ఎన్నిసార్లు ఎన్ని విడతలుగా ఇచ్చారో జాలీకి సహకరించిన 2 నుంచి సమాచారం సేకరించారు. దీంతో హత్య ఆమెనే చేసిందని పోలీసులు ప్రకటించేశారు. 6 హత్యలతో సంబంధం ఉన్న మరో 5గురిని కూడా పోలీసులు విచారించి అరెస్టు చేశారు. అంతేకాదు మొదటి హత్యకు చివరి హత్యకు దాదాపుగా 17 ఏళ్ల గ్యాప్ ఉంది. వారి శవపేటికలను మళ్లీ తీసి ఫారెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. ఇటు జాలీ పెద్ద కొడుకు కూడా మా అమ్మను ఉరితీయమని మీడియాకు చెప్పాడు. అయితే తన మారు తండ్రి షాజు మీద కూడా ఆరోపణలు చేశారు. మా అమ్మ ఒక్కతే అన్ని హత్యలు చేసి ఉండదు, అతను కూడా పాత్రధారేనని ఆరోపించాడు. అంటే కన్నబిడ్డలే ఆమెను చీకొట్టారు. ఇక పోలీసులు అన్ని ఆధారాలు సేకరించినా జాలీకి శిక్ష పడేందుకు సరైన సైంటిఫిక్ ఆధారం కోసం పోలీసులు వెతుకుతున్నారు. హత్యలు చేసింది జాలీనే అని తెలిసినా పోలీసులకు ఆధారాలు లేకుండా పోయాయి. చివరి హత్యను 2016లో చేసింది, కానీ ఎక్కడా ఆధారాలు లేవు. దీంతో ఎస్పీతో సహా అంతా కూడా తలలు పట్టుకున్నారు. అసలు పోలీసులు ఆమెను తప్పించారా, విచారణలు సవ్యంగా జరగకపోవడానికి కారణం ఏంటని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. అందుకు సంబంధం ఉన్న ప్రతి అధికారిని విచారిస్తున్నారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో జాలీకి ఆమె భర్త షాజుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో కేరళ సర్కారు మరోసారి అప్పీల్ చేసింది. జాలీ బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఆమె కారణంగా మరికొంతమంది చనిపోతారని పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే జాలీని చూసి ఆడబిడ్డ మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న తన బావ రోజో థామస్ కూడా వణికిపోతున్నాడు. ఇటు ఆడబిడ్డ దగ్గరే జాలీ 2 కొడుకులు ఉన్నారు. దీంతో జాలీ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంకో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే జాలీ మామకు ఎంతో ఇష్టమైన మేనల్లుళ్ళు 2 కూడా ఫుడ్ పాయిజన్ ద్వారానే చనిపోయారు. ఆ 2 కేసులు కూడా ఇప్పుడు జాలీ మెడకే చుట్టుకున్నాయి. మొత్తం 8 హత్యల వెనుక జాలీ ఉందని పోలీసులు బలంగా చెబుతున్నారు. మొత్తానికి కేరళ ప్రజలనే వణికించిన వార్త ఇది. పేరు మాత్రమే జాలీ, కానీ ఏమాత్రం జాలి లేని ఒక సైకో కథ ఇది. మరి జాలీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.